ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, సార్ హోమియోపతి మందులు బాగా పనిచేయాలంటే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా, మరి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అనే దాని మీద కూడా మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుందండి అని చెప్పి ఒక కామెంట్ కాలంలో కామెంట్ అనేది రాయడం జరిగిందండి. అందుకే ఈరోజు ఈ వీడియో సెషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, హోమియోపతి మందులు పనిచేయాలి, హోమియోపతి మందులనే కాదు ఏ మెడిసిన్స్ అయినా పని చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియో సెషన్లో కొంతవరకు చర్చిద్దామండి. ముందుగా ఈ లైఫ్ స్టైలు అనే దానికన్నా మనం ఇక్కడ టర్ము బయోరిథం అనే టర్మ్ వాడితే చాలా మీకు క్లారిటీ ఉంటుందండి, కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది అది. మీకు ఈ బయోరిథం మన లైఫ్ స్టైల్ అనేసరికి సింపుల్గా ఒక వర్డ్లో మన యొక్క బయోరిథంని మనం సిస్టమేటిక్గా ఉంచుకోవాలండి. ఈ బయోరిథం అంటే మీకు సైక్లికల్గా మన బాడీలో ప్రతి ఆర్గను కూడా సైక్లికల్గా కొన్ని చర్యలు అనేది మన హార్మోన్ వ్యవస్థ కానీ, లేదంటే ఇక డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లేకపోతే మైండ్ కానీ, మీకు ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, సైక్లికల్గా పీరియాడికల్గా కొన్ని చేంజెస్ అనేది దానికి ఒక అలవాటుగా ఉంటాయండి. ఈ సూర్యచంద్రుల యొక్క ఆ రొటేషన్ని బట్టి, మన ఎర్త్ యొక్క రొటేషన్ని బట్టి మన బాడీ, మనం ఈ ఎర్త్ మీద తిరుగుతున్నామన్న సంగతే మనం మర్చిపోతాం. మన యూనివర్స్లో మనం రొటేట్ అవుతున్నామన్న సంగతే మనకి జ్ఞాపకమే ఉండదు, మనం మర్చిపోతాం. కానీ బాడీ మన యొక్క ఈ సన్ యొక్క, మూన్ యొక్క, లేదంటే ఎర్త్ యొక్క రొటేషన్స్కి అనుగుణంగా ఈ బాడీ కొన్ని మార్పులు అనేది, కొన్ని బాడీలో కొన్ని చర్యలు అనేది కొన్ని ఫిక్స్డ్గా, కొన్ని తరతరాలుగా, కొన్ని అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ హ్యూమన్ బాడీస్, లివింగ్ బీయింగ్స్ వాటిలో ఒక రిథమికల్ చేంజెస్ అనేది మన బాడీలో అనేది ఏర్పడటం అనేది జరుగుతుందండి. ఈ రిథమికల్ చేంజెస్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో అప్పుడు మీలో డిజార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మన బయోరిథంని డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలండి. మన బయోరిథం డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు సూర్యుడి గతితో పాటు మీ లైఫ్ స్టైల్ ఉండాలి, అలాగే చంద్రుడితో పాటు మీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఈ సన్ ఎన్నింటికి వస్తుంది మీకు చూడండి, సూర్యోదయం 5ంటికి 6ంటికి, సో సన్ రైజ్ అయింది 6ంటికి రైజ్ అయింది అనుకోండి సన్ను, మీ యాక్టివిటీస్ అనేది అప్పుడు మొదలవ్వాలి. మనకు కనిపించేది 6ంటికి, కానీ సన్ రైజింగ్ అనేది ఒక్కొక్కసారి 3, ఒక్కొక్కసారి 4ంటికే జరిగిపోతుంది. మీ యాక్టివిటీస్ అనేది సన్ రైజింగ్తో మొదలవ్వాలి నిదానంగా. అట్లాగే సూర్యుడు అస్తమించేసరికి మీ యాక్టివిటీస్ అన్నీ, మీ డైలీ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. అలాగే సన్ను మీకు కనిపించడం ఎప్పుడైతే ఆగిపోతుందో మీ యాక్టివిటీస్ అన్నీ పూర్తిగా ఆపుకోవాలి. అట్లా ఆ విధంగా ఉంటే మీరు 120 సంవత్సరాలు బతుకుతారండి. మీరు యంగ్గా, ఆరోగ్యంగా, మీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరలా, మీరు 120 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు. అట్లా మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరు కూడా, నేను కూడా రాత్రి 10ంటి వరకు నిద్రపోం అంటే మన బయోరిథం కొంత డిస్టర్బ్ అయినట్టే, ఎంతో కొంత డిజార్డర్ అనేది మన బాడీలో ఉంటుందండి. మన హార్మోన్ వ్యవస్థ ఎంతో కొంత డిజార్డర్కి గురయ్యే ఉంటుంది. కాకపోతే అది మనకు తెలియదు, మన రొటీన్లో మనం అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి అది మనం ఒక డిసీజ్ కింద దాన్ని కన్సిడర్ చేయం మనం. అట్లా మనం ఎప్పుడైతే మన బయోరిథం అనేది డిస్టర్బ్ అయిందో మన రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది, డిసీజెస్ అనేది పెరగటం అనేది జరుగుతుంది. మీ బయోరిథం ఎవరైతే టైంకి ఫుడ్, ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, టైంకి ఆహారం తీసుకోవాలి, దానికి ఒక టైం అలవాటు చేయాలి, ఆ టైం ప్రకారం ఆహారాన్ని దానికి అందించాలి. అట్లాగే మీకంటే అది ఆ ఫుడ్ కూడా ఏ టైంలో అందిస్తే బాగుంటుందంటే, మీరు ఎర్లీగా రొటీన్ యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫుడ్ అందించడం, మరలా యాక్టివిటీ అనేది ఆగిపోయినప్పుడు ఫుడ్ అందించడం, అలా 2 టైమ్స్ మీరు కనుక ఆహారాన్ని అందిస్తే, పూర్వం చూడండి మనకు వేటకి వెళ్ళేవాళ్ళు, వేటాడే ఆహారం తెచ్చుకునేవాడు మనిషి, పొద్దున్నే తినేసి వెళ్తాడు, వేటకి వెళ్ళిపోతాడు, మరలా తెచ్చుకొని రాత్రి ఫుడ్ తింటాడు, పడుకుంటాడు, మరలా పొద్దున్నే యాక్టివిటీ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు 100 సంవత్సరాల పైనే బతుకుతారు వాళ్ళు. అట్లా 2 టైమ్స్ కనుక మన ఆహారాన్ని సూర్యుడి యొక్క గతిని బట్టి మన ఆహారాన్ని అందించినట్లయితే బాడీకి మన బయోరిథం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, రోజులో రాత్రి 11ంటికి తింటాం, తర్వాత మధ్యాహ్నం 3ంటికి 4ంటికి తింటాం, అట్లా అడ్డదిడ్డంగా మన ఆహారం తీసుకున్నాం అనుకోండి, మన బయోరిథం అనేది సిస్టమేటిక్గా ఉండదు. మన బయోరిథం ఎవరిలో అయితే సిస్టమేటిక్గా ఉంటుందో వాళ్ళలో మన ఒక్క హోమియోపతి డోసు స్టార్టింగ్ ఒక డోసు ఇవ్వగానే వెంటనే పనిచేస్తుందండి. చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను కానీ నాకు తగ్గట్లేదంటే, మీ బయోరిథంని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు పడితే ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నారు, అట్లాగే మీరు యూరిన్ కానీ మోషన్ కానీ వీటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, సిస్టమేటిక్ లేదు మీ లైఫ్ స్టైల్ అనేది. అప్పుడు మీకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చినా కూడా మీకు ఏంటంటే దాని యాక్షన్ అనేది క్విక్గా మీకు అబ్జర్వ్ చేయలేరు, క్విక్గా దాని యాక్షన్లోకి రాదు, కొంత టైం పడుతుంది, ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది దాని యాక్షన్ అనేది. అట్లా మీరు సిస్టమేటిక్గా ఉంటే కనుక మీకు హోమియోపతి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చినట్టే పనిచేస్తుందండి. అట్లా మీ బయోరిథం మీద ఈ బయోరిథము మీకు చూడండి, మీలో టెంపరేచర్ చేంజెస్ కూడా
అలాగే మీ మైండ్ యాక్టివిటీ కూడా, మీలో పల్స్, మీలో హార్ట్ రేటు ఇవన్నీ కూడా రిథమికల్గా ఉంటాయి అన్నమాట. ఒక టైం టు టైము, ఒక టైంలో ఇప్పుడు మనం హార్ట్ రేట్ తీసుకున్నాం అనుకోండి, హార్ట్ రేట్ తీసుకొని హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే హార్ట్ ఏ నిమిషానికి ఎలా బీట్ చేస్తుంది అని చెప్పి ఒక గ్రాఫ్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మీకు ఈరోజు ఉదయం 7 to 8 ఒక గ్రాఫ్ గీసామనుకోండి, దాన్ని రేపు 7 to 8 చూస్తే గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. దీని మీద నేను ఎంతో రీసెర్చ్ చేశాను, నా వెబ్సైట్లో చూడండి, అలాగే మీరు నా కాలంలో చూడండి, మీరు నా ప్రతి వీడియోలో ఆ డిస్క్రిప్షన్లో చూడండి. నేను చేసిన రీసెర్చ్ మీద కొన్ని పేపర్స్ నేను ప్రొడ్యూస్ చేసి నేను పెట్టాను చూడండి, ఇక్కడ లింకులు ఇచ్చాను చూడండి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే నాకు మెసేజ్ పెట్టండి, మళ్ళీ మీకు లింక్ పంపిస్తాను. మీకు ఆ బయోరిథం మీద నేను ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ ఎందుకు చెప్తున్నానంటే ఈ బయోరిథంని దీన్ని మనం క్యాచ్ చేస్తే, ఒక గ్రాఫికల్గా మనం క్యాచ్ చేసినట్లయితే హోమియోపతి మందు సెలక్షన్ కూడా ఈజీ అవుతుంది. ఈ బయోరిథంని క్యాచ్ చేసి హోమియోపతి మందుని ఇప్పుడు మిమ్మల్ని అడగవసరంలా, నేను మీలో బయోరిథంని, మీ టెంపరేచర్ టైం టు టైం ఎలా వేరీ అవుతుందో నేను నోట్ చేస్తాను. నోట్ చేసి మీకు ఏ మందు ఇవ్వాలనేది ఆటోమేటిక్గా నేను చెప్పగలను. ఈ టెంపరేచర్ వేరియబిలిటీని మన సాఫ్ట్వేర్కి ఇచ్చామనుకోండి, ఆ సాఫ్ట్వేరే సెలెక్ట్ చేస్తుంది. ఇతనిలో ఈ బయోరిథం ఈ విధంగా డిస్టర్బ్ అయింది, ఇతనికి ఈ మెడిసిన్ ఇస్తే ఈ బయోరిథం అనేది సెటరేట్ అవుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఆ బయోరిథమే చెప్పేస్తుంది. ఇదంతా లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్తూ మీకు ఆ రీసెర్చ్ కూడా, నేను దీని మీద ఎందుకు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, రీసెర్చ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను. మీకు హోమియోపతి మందు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ బయోరిథం సెట్ అయిపోతుందండి. మీకు హోమియోపతి మెడిసిన్, మీకు ఇండికేటెడ్ మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఆ రోజు మంచి నిద్ర పట్టిందనుకోండి, అది ఇండికేటెడ్ మెడిసినే, మీకు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామని అర్థం. మీకు తెల్లారి మీకు 5 మీకు మెలకు వచ్చేస్తుంది. మీకు ఎర్లీ మార్నింగ్లో మీకు నిద్ర సరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మెలకు వస్తుంది. తర్వాత మీరు నిద్రపోదామన్నా కూడా నిద్రపోలేరనమాట. ఆటోమేటిక్గా లేచి మీ యాక్టివిటీస్ మీరు చేసుకుంటూ ఉంటారు. హోమియోపతి మెడిసిన్ పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తే మీకు, అంటే కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినట్లయితే మీకు దాని యాక్షన్ అనేది ఆ విధంగా ఉంటుందండి. మీరు కనుక హోమియోపతి మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది, అయినా కూడా మీ బయోరిథం టైంకి ఆకలేస్తుంది, మెడిసిన్ ఇచ్చిన తర్వాత టైంకి ఆకలేస్తుంది, టైంకి నిద్ర వస్తుంది, మీకు తర్వాత ఈ మోషన్ కానీ యూరిన్ కానీ చాలా ఫ్రీగా టైం టు టైం అనేది పాస్ చేయడం అనేది జరుగుతుందండి. మీరుగా వాటిని డిస్టర్బ్ చేశారనుకోండి, ఆ మెడిసిన్ యాక్షన్ అనేది డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది. ఇట్లా మనం సింపుల్గా ఈ లైఫ్ స్టైలు అని చెప్పే కన్నా మన బయోరిథంని మన బయోరిథంని మనం కనుక ప్రిజర్వ్ చేసుకున్నట్లయితే, ఒక సిస్టమేటిక్గా ఉండేలాగా చేస్తే హోమియోపతి మెడిసిన్ అనేది మీకు 100% పనిచేస్తుందండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరంలా, మీ బయోరిథం మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. ఆటోమేటిక్గా మీలో వంశపారంగా వచ్చినటువంటి డిజార్డర్స్ కూడా ఆటోమేటిక్గా త్రోనౌట్, బయటికి మీ రెసిస్టెన్స్ పెరిగి బయటికి పోవటం అనేది జరుగుతుంది. చర్మం మీదకి వచ్చేస్తాయి, లేదంటే డిశ్చార్జెస్ రూపంలో బయటికి పోవటం అనేది జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుందో మీకు అలా పనిచేస్తుంది, మీ బయోరిథం కనుక మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకున్నట్లయితే. మరి ఈరోజు లైఫ్ స్టైలు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, హోమియోపతి మెడిసిన్స్ పనిచేయాలి అనే దాని మీద కొంత వివరణ అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామని అనుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తూ ఉన్నారండి. దయచేసి ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఛానల్ వీడియోని చూడండి. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో మరి మంచి ఇంకొక ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.